కేటీఆర్ సార్ 27 తారీఖు వరంగల్లో సభ పెడుతున్నారు కదా. మరి ఆ సభకు వన్యప్రాణులు, వృక్ష సంపద ఇవన్నీ ఏం గుర్తుకొస్తలేనట్టున్నాయి, అడ్డుపు వస్తలేవా? మరి అక్కడ ఉన్న చెట్లను మొత్తం నరుకుతున్నారు కదా, మరి 100 ఎకరాలలో. అది వృక్ష సంపద కాదా? రైతులకు పనికి వచ్చేటటువంటి భూములల్లో జేసీబీలు పెట్టి అడ్డమైన మట్టి మొత్తం పోస్తున్నారు పంట పొలాలల్లో. మరి రైతు చేనులకు వచ్చేటటువంటి కాలువలు, నీళ్ల కాలువలు ఏవైతున్నాయి అందులో మట్టి పోసి అవి సాఫ్ చేస్తున్నారు. రైతు కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, రైతుల నోట్ల మట్టి కొడుతున్నారు. ఇప్పుడేమో ఏ గుర్తుకురావు, ఇవి రైతులు గుర్తుకురారు, వన్యప్రాణులు గుర్తుకురావు, వృక్ష సంపద గుర్తుకురాదు. ఓన్లీ కేసీఆర్ బాబు, కేసీఆర్ మీటింగ్కు ఏమైనా బలి ఇవ్వచ్చు అన్నట. తెలంగాణ ప్రజల నోట్ల మొత్తం మట్టి కొట్టచ్చా మీరు పెట్టుకునే ఒక మీటింగ్ కోసం? మరి రేవంత్ అన్న కూడా ఇట్లనే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ తరాలు బాగుపడాలని చెప్పి, యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇచ్చు దగ్గర భూములల్లో 400 ఎకరాల భూములల్లో డెవలపింగ్కు తీసుకుంటే మాత్రం మీకు వన్యప్రాణులు గుర్తుకొస్తాయి, వృక్ష సంపద గుర్తుకొస్తుంది, అటవీలు రూల్స్ గుర్తుకొస్తాయి, తొక్క తోటకూర అన్నీ గుర్తుకొస్తాయి. మరి మీ మీటింగ్లు పెట్టుకుంటే మాత్రం ఏవి గుర్తుకురావు. కళ్ళు కనిపిస్తలే, చెట్లను నరుకుతుంటే మరి పోండి, కేసులు అయిపోండి. ఓరి పింక్ నా కొడుకులారా, చెట్లే కదా ఆడ కూడా నరుకుతున్నది, అవి పనికొచ్చే చెట్లు కావా? మరి ఇట్లా రేవంత్ అన్న హెచ్సి భూములలో తీసుకొచ్చి సర్కారు తుమ్మ చెట్లు నరుకుతుంటే కూడా వృక్ష సంపద మొత్తం నరుకుతున్నాడు అని చెప్పి కేసులు వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయిందిరా ఆయన? అడవి శాఖ వాళ్ళు ఎక్కడ పోయినరు? జంతు ప్రేములు ఎక్కడ పోయినరు? రైతు ప్రేమికులు ఎక్కడ పోయినరు? మరి అడవి ప్రేమికులు, వృక్ష సంపదను కాపాడేటటువంటి ఎక్కడ పోయారు ఈ ప్రేమికులు అంతా?